హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఇంటి అమ్మాయికి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి కనుమ పండుగ రోజు వీడియో అండి. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 10:30 అయింది. ఇప్పుడు మేము అమలాపురం దగ్గరలో ఉన్న గున్నేపల్లి సత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయంకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మీకు వీడియోలో చూపించేది పాసలపూడి బ్రిడ్జి అండి. గున్నేపల్లి ఎందుకు వెళ్తున్నామంటే ముందు రోజు మేము అమలాపురం మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. అక్క చెప్పింది నెక్స్ట్ డే మేము గున్నేపల్లి వెళ్తున్నాం, మీరు కూడా రండి అని. మేము ఎలాగో ఊర్లో ఉండట్లేదు కదా, ఇలా ఎక్కడికి వెళ్ళటానికి కూడా ఉండట్లేదు, వెళ్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. గున్నేపల్లి మేము ఫస్ట్ టైం వెళ్తున్నామండి. ఎలా వెళ్ళాలో కూడా తెలీదు. దారిలో నలుగురు ముగ్గురిని కనుక్కుంటూ ఎలాగైతే గున్నేపల్లి వచ్చేసాము. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా పెద్ద ముఖద్వారం అయితే ఉంది. ఈ ముఖద్వారం మీద శ్రీ 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 సత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయం సిహెచ్ గున్నేపల్లి అని చెప్పేసి అయితే ఉంది. ఇక్కడికి రాగానే నాకు మెండిపాలెం పెద్దింట్లమ్మ తల్లి గుడికి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చిందండి. మా హస్బెండ్కి కూడా వచ్చిన వెంటనే అదే మాట చెప్పాను. నాకు మెండిపాలెం పెద్దింట్లమ్మ గుడికి వెళ్ళటం అంటే చాలా ఇష్టం అండి. ఊర్లో ఉన్నప్పుడు మా ఆడపడుచు మెండిపాలెం వెళ్ళేటప్పుడు నన్ను పిలిచేది. మా ఆడపడుచు నన్ను ఎప్పుడు పిలుస్తుందా, నేను మెండిపాలెం ఎప్పుడు వెళ్తానా అని చెప్పేసి ఎదురు చూసేదాన్ని. అంత ఇష్టం అండి నాకైతేని. సేమ్ ఆ మెండిపాలెంలో అమ్మవారికి కోడిని కానీ మేకను కానీ మొక్కుకుని అక్కడే వండుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని తినేసి ఇంటికి వెళ్తారన్నమాట. ఇక్కడ కూడా అలానేనండి. అమ్మవారికి మొక్కుకొని మొక్కు చెల్లించుకొని ఇక్కడే వండుకొని తిని ఇంటికి వెళ్తారన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి మేము వచ్చామని అయితే చెప్పారండి. అమ్మవారి ఆలయం వెనకకి రండి, వెనకాల ఉన్నామని చెప్పేసి అయితే చెప్పారు. అమ్మవారి ఆలయం వెనక రేక్ షెడ్లు అయితే ఉన్నాయండి. ఆ రేక్ షెడ్లో అయితే వండుకోవడానికి తీసుకున్నారంట. ఇంకోండి ఇక్కడ మీకు వీడియోలో చూపించేది మా బావగారండి. వచ్చిన వెంటనే మా బావగారు అడుగుతున్నారు అంశు తల్లిని తీసుకురాలేదు ఏంటి అని. అంశు తల్లి అయితే నేను రాను అని చెప్పేసి ఏడిచిందని ఇంకా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరే వదిలేసానండి. నేను గౌతమ్ మా హస్బెండ్ అయితే వచ్చాము. మేము వచ్చేసరికి 11:30 అలా అయిపోయిందండి. ఇంకా చికెన్ కర్రీ అయితే ఉడుకుతుంది. అక్క వాళ్ళ చెల్లెలు చికెన్ కర్రీ అయితే చేస్తున్నారన్నమాట. నేను వీడియో తీసినప్పుడే బావగారు కరెక్ట్గా తిప్పుతున్నారు. ఇంకా అక్క అయితే చికెన్ దమ్ బిర్యానీ నా చేత వేయిద్దామని చెప్పేసి చికెన్ని మ్యాగ్నేట్ చేసి అయితే ఉంచిందంటండి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, తినేనండి మా అక్క అయితేని. నేను సొంత అక్క చెల్లెళ్ళ అయితే ఉంటామండి. అక్క వాళ్ళ అత్తగారు, మా అత్తగారు అక్క చెల్లెళ్ళు. ఇక్కడ మీకు చూపించేది అక్క వాళ్ళ చెల్లెలు, ఇంకా వాళ్ళ అబ్బాయి మాట. ఈ అబ్బాయి అయితే నాకు చాలా బాగా నచ్చాడండి, భలే క్యూట్గా ఉన్నాడనమాట. ఇంకా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చికెన్ దమ్ బిర్యానీ వేద్దామని ఇంకా స్టవ్ మీద వాటర్ పెట్టేసుకున్నాము. రైస్ని అయితే అక్క నానబెట్టేసిందన్నమాట. బిర్యానీ వేసేటప్పుడు నేను వీడియో ఏమీ షూట్ చేయలేదు. చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడైతే ముందు ఎవరు తినకుండా ఏమేం వండారో అన్నీ అమ్మవారి గుడికి అయితే తీసుకువెళ్ళాలంటండి. ఎవరు మొక్కు చెల్లించుకున్నారనేది అయితే నాకు తెలియదండి, నేను అడగలేదు కూడా. రోజైతేని అక్క వాళ్ళ చెల్లెలు ఇంకా వాళ్ళ హస్బెండ్ అయితే ఇంకా గుడికి నైవేద్యం అయితే తీసుకువెళ్తున్నారన్నమాట అమ్మవారి గుడికి. ఇంకా నేను కూడా అమ్మవారికి పళ్ళు పెడదామని చెప్పేసి అయితే వెళ్తున్నాను. ఇంకా అక్క వాళ్ళ చెల్లెలు అయితేనండి చీర, జాకెట్టు, గాజులు, అరటిపళ్ళు తీసుకుంది. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఏమేమి తీసుకువెళ్తున్నారో మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తున్నాను నేను. ఒక ప్లేట్లో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ, ఇంకా చికెన్ కర్రీ, చారు, అన్నం, పునుగులు, తెలగపిండి, మునగాకు కూర, పులుసు చట్నీ, ఇంకా చలివిడి పానకాలండి. ఇంకా ఇవన్నీ అక్క వాళ్ళ చెల్లెలు ఇంకా వాళ్ళ హస్బెండ్ తీసుకువెళ్తున్నారు కదండి. నేను అనుకున్నాను వీళ్ళే అమ్మవారికి మొక్కుకున్నారేమో, మొక్కు చెల్లించుకుంటున్నారు అనుకున్నాను. నేను ఆ రోజు అడగవలసింది కానీ అడగలేదన్నమాట. ఇంకా అమ్మవారిని ఏదైనా కోరిక కోరుకుని ఇక్కడ అమ్మవారికి మొక్కుకుంటారంటండి. కోడిని కోసుకుంటామని కానీ మేకను కోసుకుంటామని కానీ మొక్కుకొని ఆ కోరిక తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడ మీకు అమ్మవారి ఆలయం పక్కనే చూపించాను కదా తాటి చెట్టు, అక్కడే కోడిని కానీ మేకను కానీ కొయ్యిస్తారంట. అప్పుడు ఇంకా అక్కడే వండుకొని అమ్మవారికి ఇలా ముందుగా వండిన తర్వాత తీసుకొచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అప్పుడు వెళ్ళి తినేసి ఇంక ఇంటికి వెళ్తారన్నమాట. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అమ్మవారు అంట. ఏ కోరిక కోరుకున్నా తప్పనిసరిగా నెరవేరుతుందంట. అలాగే మనం కోరిక కోరుకున్న తర్వాత ఆ కోరిక నెరవేరిన తర్వాత మనం మొక్కుకున్న మొక్కుబడి తీర్చకపోతే అమ్మవారి మనకి కల్లో కానీ లేకుంటే ఎవరైనా రూపంలో కానీ వచ్చి అమ్మవారి అడుగుతారంటండి.
అమ్మవారి ఆలయం చూసారు కదండీ! ఎంత మంచిగా అలంకరించారో. మేము వెళ్ళేటప్పటికి ఇంత పెద్ద లైన్ లేదండి. ఇప్పుడు చూసారు కదండీ! ఎంత పెద్ద లైన్ ఉందో. ఇంకా అమ్మవారి ఆలయం పక్కనే తాటి చెట్టు ఉందని చూపించాను కదండీ! ఇక్కడే అందరూ నైవేద్యం తీసుకువెళ్లారు కదా! నైవేద్యం ఇక్కడే పెట్టుకొని అందరూ దండం పెట్టుకుంటున్నారన్నమాట. పళ్ళైతే ఇంకా లోపల పెడుతున్నారండి. ఇంకా తర్వాత మేము భోజనం చేద్దామని అయితే వచ్చేసామన్నమాట. దర్శనం అయిపోయిన తర్వాత. ఫస్ట్ అయితే మగవాళ్ళందరికీ భోజనం పెట్టేశారు. తర్వాత వచ్చేసి ఇంకా ఆడవాళ్ళందరం కూర్చొని తిన్నామన్నమాట. టేస్ట్ అయితే చికెన్ దమ్ బిర్యానీ కానీ, చికెన్ కర్రీ కానీ చాలా బాగుందండి. నేను కింద కూర్చోలేక ఇంకా అలా కుర్చీలో కూర్చున్నాను. రోజు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినటం అలవాటైపోయి అస్సలు కింద కూర్చోలేకపోయానండి. ఇంకా ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. నేనైతే ఫస్ట్ ఇంటికి వెళ్ళకుండా అమలాపురం వెళ్తున్నాను అనమాట, అక్క వాళ్ళ ఇంటికి. ఇంకా మేము అమలాపురం అయితే వచ్చేసామండి. మీకిక్కడ చూపించేది అమలాపురం వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అండి. ఇక్కడ నుంచి అక్క వాళ్ళ ఇల్లు ఎంతో దూరం ఉండదనమాట. అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా ఈ ఆలయం అయితే కనిపిస్తుంది. ఎప్పుడైనా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈసారి మీకు చూపిస్తాను. ఇంక తర్వాత అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు, అంశు తల్లికి పట్టీలు తీసుకొని నేను మెట్టెలు కూడా తీసుకున్నాను. బావగారిది బంగారం షాప్ అండి. ముందు రోజు తీసుకోవడానికి వెళ్ళాను, కుదరలేదని చెప్పేసి ఈరోజైతే తీసుకున్నాను. ఇంక తర్వాత మేమైతే చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇప్పుడైతే చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము మామిడి కూతురు ప్రభల తీర్థం అయితే వెళ్తున్నాము. నేను చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి చెల్లి అయితే అంశు తల్లిని రెడీ చేసి అయితే ఉంచిందండి. ఇంకా అంశు తల్లి, షన్వి తల్లి, నేను మా హస్బెండ్ కలిపి ఒక బైక్ మీద, ఇంకా తమ్ముడు, ఇంకా చెల్లి వాళ్ళ చిన్న పాప కలిసి ఒక బైక్ మీద అయితే మామిడి కుదురు ప్రభల తీర్థం అయితే వెళ్తుందన్నమాట. ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు మామిడి కుదురు ప్రభల తీర్థం అయితే వెళ్తామండి. ఈరోజు అమలాపురం వెళ్ళటం వల్ల కొంచెం లేట్ అయిపోయిందన్నమాట. ప్రభలు వెళ్ళిపోతాయేమో, ఇంకా హాఫ్ అన్ అవరే టైం ఉందని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇంకా ప్రభల తీర్థం అయితే జరుగుతుంది. ప్రభలు కూడా వెళ్ళలేదన్నమాట. ఎప్పుడు మేము వేరే రూట్ అయితే వెళ్తామండి. ఈసారి అయితే వేరే రూట్ వచ్చాము. వేరే రూట్ వెళ్ళినట్లయితే అక్కడ నుంచి లోపలికి వెళ్ళటానికి చాలా టైం పడుతుంది. ఇంకా అంత దూరం కూడా నడవలేకపోతున్నామని చెప్పేసి ఇంక ఈసారి వేరే రూట్ వచ్చాము. ఇంక ఇక్కడే బైక్ పార్కింగ్ చేసేసి ఇంకోండి ప్రభల తీర్థానికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి వంతెన దాటి అవతలకి వెళ్ళటమేనండి. ఇంకా గౌతమ్ అయితే ఇంకా అమలాపురంలోనే ఉండిపోయాడండి. నేను రాను, ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటానని చెప్పేసి వాడైతే అక్కడే ఉండిపోయాడు. ఈ ప్రభల తీర్థం అయితే చాలా బాగా జరుగుతుందండి. వేరే గ్రామాల నుంచి ప్రభలను తీసుకొచ్చి ఇక్కడ ప్రభల తీర్థం అయితే జరుపుతారన్నమాట. ఇంకా ప్రభల తీర్థం వెళ్ళిన వెంటనే ముందుగా అయితే ప్రభలకి పళ్ళు అయితే పెట్టేసామండి. ఎందుకంటే మళ్ళీ ప్రభలు ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెళ్ళిపోతాయి. మళ్ళీ తర్వాత ప్రభలు వెళ్ళిపోతూ ఉంటాయి కదా, ఇంకా పళ్ళు పెట్టడానికి వీలు పడదు అని చెప్పేసి ఇంకా పళ్ళు పెట్టేసి తర్వాత పిల్లలకి ఏం కావాలో అవి అయితే కొన్నాము. ప్రభల తీర్థం అయితే చాలా బాగా జరిగింది. వీడియో అయితే ఇంతేనండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.